హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ప్రభుత్వ ఇంజనీరింగ్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులకి ఒక కీలకమైన అప్డేట్తో నేను ఈ వీడియోతో తీసుకొస్తున్నాను. ఏళ్ల తరబడి చదివి ఓపిక్గా ఎదురు చూస్తున్నటువంటి మీ అందరి కష్టం మాకు తెలుసు. బంధువులు అడిగే ప్రశ్న కానీ ఫ్రెండ్స్ ముందు సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంటుంది. భవిష్యత్తు ఏమవుతుందన్న ఆందోళన, ఇలాంటి సందిగ్ధాల మధ్య మీరు ఉన్నారని మేము అర్థం చేసుకోవాలి. అయితే ఈ నిరీక్షణకి త్వరలోనే ఒక తెరదించే అవకాశం అయితే, ఒక ముఖ్యమైనటువంటి వార్త అయితే మా దృష్టికి వచ్చింది. ఇది మీలో కొత్త ఆశలు నింపే విషయమని చెప్పాలి. తెలంగాణ పంచాయతీరాజ్ అండ్ ఇంజనీరింగ్ శాఖలో ఏకంగా 618 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అంటే ఏఈలు, తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్లు, ఈ 2 పోస్టుల భర్తీకి రంగం సిద్ధమవుతున్నట్లుగా అయితే మనకి తెలిసింది. అయితే ఈ వార్తలో నిజమంతా 618 పోస్టులు నిజంగానే ఉన్నాయా? అన్నిటికంటే ముఖ్యంగా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? ఈ వివరాలన్నీ కూడా పూర్తిగా తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అలాగే మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నా, ఇది ఇంకా అధికారికంగా వచ్చినటువంటి నోటిఫికేషన్ కాదు, కానీ ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న కసరత్తుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమాచారం. మీరు నా పక్కన చూస్తున్నారు, వెలుగు పేపర్లో ఇవాళ వచ్చినటువంటి వార్త. అది ప్రస్తుతం తెలంగాణ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో సిబ్బంది కొరత అనేది చాలా తీవ్రంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, భవనాలు, తాగునీటి పథకాలు, ఇలాంటి పనులన్నీ కూడా ఈ శాఖే పర్యవేక్షిస్తుంది. కానీ ఇంజనీర్లు సరిపడా లేకపోవడంతో ఉన్నవారి మీద పనిభారం అయితే పెరిగిపోతుంది. చాలా చోట్ల ఒకే ఇంజనీరు 2 లేదా 3 మండలాల బాధ్యత అయితే చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీనివల్ల పనులు కూడా ఆలస్యం అవటమే కాకుండా క్వాలిటీ కూడా దెబ్బతింటుంది అని చెప్పేసి ఆరోపణలు అయితే వస్తున్నాయి. మరి ఈ సమస్యని పరిష్కరించడానికి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి అయితే పెరుగుతుంది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రస్తుతం 676 పోస్టులు అయితే ఖాళీగా ఉండగా 2026 నాటికి ఈ ఏడాది వరకు మరో 42 మంది రిటైర్ అవుతున్నారు. ఈ రెండింటినీ కలిపి మొత్తం 618 పోస్టుల భర్తీకి అధికారులు ప్రభుత్వానికి అయితే ప్రతిపాదనలు పంపినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలు అయితే ఉన్నాయి. గ్రామీణాభివృద్ధి అనేది ప్రభుత్వానికి చాలా ముఖ్యమైన అంశం కాబట్టి ఈ పోస్టుల భర్తీకి త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే బలంగా అయితే మనకి కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఖాళీల వివరాలు చూద్దాం. అంటే ఏ పోస్టులు ఏ జోన్లో ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు అందరం ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి వివరాల్లోకి వెళ్దాము. ఈ ప్రతిపాదనలో ఉన్నటువంటి 618 పోస్టులను ఏ కేటగిరీల కింద ఏ జోన్ల వారీగా విభజించారనే చూద్దాము. అయితే ఇవి కేవలం ప్రతిపాదనలోని అంచనాలు మాత్రమే గుర్తుపెట్టుకుని నోటిఫికేషన్ వచ్చేసరికి చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశం అయితే ఉండొచ్చు. ఈ భర్తీలో ముఖ్యంగా 2 రకాలైనటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. ఒకటి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అంటే ఏఈఈ. తర్వాత రెండోది అసిస్టెంట్ ఇంజనీర్, అంటే ఏఈలు. మనకు అందినటువంటి సమాచారం ప్రకారం, వాళ్ళ వెలుగు పేపర్లో ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే, పోస్టుల విభజన ఎలా ఉండే అవకాశం ఉందని చెప్తాను. మొత్తం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఏఈలు ఖాళీలు 464 పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి. వీటిలో ఏంటంటే మల్టీ జోన్ 1 పరిధిలో 260 ఖాళీలు ఉంటాయి. మల్టీ జోన్ 2 పరిధిలో 204 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు సాధారణంగా BE బీటెక్ అర్హత అయితే ఉంటుంది. కాబట్టి ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పుకోవాలి. ఇక మొత్తం అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు ఖాళీలు 92 ఉన్నాయి. ఈ పోస్టులను 2 విధాలుగా భర్తీ చేస్తారు. ఫస్ట్ ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 62 పోస్టులు అట్లా ఉన్నాయట. తర్వాత పదోన్నతుల ద్వారా 30 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. ఈ పోస్టులకు ముఖ్యంగా డిప్లొమా లేదంటే BE బీటెక్ అర్హత అయితే ఉంటుంది. దీని మీద నోటిఫికేషన్లో మీకు పూర్తి స్పష్టత అయితే వస్తుంది. ఈ లెక్కను చూస్తే మొత్తం 464 పోస్టులు, 62 పోస్టులు కలిపి మొత్తం 520కి పైగా పోస్టులు అయితే డైరెక్ట్గా నిరుద్యోగ అభ్యర్థులకే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇవి కాకుండా పంచాయతీరాజ్ శాఖలో సెక్షన్ ఆఫీసర్ల కొరత కూడా ఉందండి. మొత్తం 1375 పోస్టులు ఉంటే వాటిలో 799 మంది మాత్రమే ఉన్నారట. ఇక్కడ కూడా 42% ఖాళీలు అయితే ఉన్నాయి. ఇవి జనరల్గా అంటే బీటెక్ కాకపోయినా మామూలు డిగ్రీ ఉన్న వాళ్ళకి కూడా అర్హత ఉండే అవకాశం అయితే ఉంది. చాలా కాలం తర్వాత ఇంత భారీ సంఖ్యలో పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు అయితే అవుతుండటంతో మనందరిలో కూడా ఆశలు అయితే రేగుతూనే ఉంటాయి. మరి నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అని చెప్పి మీరు అందరూ అడగచ్చు. ఇప్పుడు అందరి మైండ్లో తిరుగుతున్నటువంటి ఒకే ఒక ప్రశ్న, సరే ఇదంతా బాగానే ఉంది కానీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అని మీరు అడుగుతారు. ఫ్రెండ్స్, దీనికి ఖచ్చితమైనటువంటి తేదీ అయితే నేను చెప్పడం కష్టం. ఎందుకంటే ఒక నోటిఫికేషన్ రావడానికి కొన్ని దశలు అయితే ఉన్నాయి. ప్రతిపాదనలు ప్రస్తుతం ఈ దశ పూర్తయి ఫైల్ అయితే ప్రభుత్వానికి చేరింది. రెండోది ఏంటంటే ఆర్థిక శాఖ ఆమోదం తెలపాలి. ఈ ఫైల్ని ఆర్థిక శాఖ దాకా వెళ్ళాలి. అది చాలా కీలకమైన దశ. వాళ్ళకు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే
పోస్టుల భర్తీకి ముందు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. మూడోది టీజీపీఎస్సీకి చేరడం. ఆర్థిక శాఖ ఆమోదం తర్వాత ఫైల్ అనేది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి వెళ్తుంది. నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం 4వ దశలో ఉంటుంది. టీజీపీఎస్సీ అన్నింటినీ పరిశీలించి రోస్టరు, సిలబస్ ఇలాంటివన్నీ ఖరారు చేసి ఫైనల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తుంది. మరి ఈ ప్రాసెస్ అంతా పూర్తి కావడానికి కొంత టైం అయితే పడుతుంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఈ నోటిఫికేషన్ నేను అనుకోవడం అయితే జూన్ 2కి ఏమైనా ఇస్తారేమో జాబ్ క్యాలెండర్ అన్న ఉద్దేశంలో ఉన్నాను. చూడాలి ఏం జరుగుతుంది. ఇది కేవలం ఒక అంచనా మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఈలోగా ఏ అప్డేట్ వచ్చినా కానీ ముందు నేనైతే మీకు తెలియజేస్తాను. ఏదేమైనా నోటిఫికేషన్ వచ్చాక మీరు ప్రిపేర్ అవ్వడానికి టైం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే మీరైతే సిద్ధంగా ఉండటం అనేది చాలా బెస్ట్ అనమాట. ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్తాను చూడండి. నోటిఫికేషన్ రాకముందే మీరు ఎలా సిద్ధంగా ఉండాలన్నది బ్రీఫ్గా చెప్తాను. తర్వాత మళ్ళీ స్పెషల్గా వీడియోలు కూడా ఇస్తాను. అవకాశం కోసం ఎదురు చూడటం కాదు, అవకాశం వచ్చినప్పుడు మనం రెడీగా ఉండాలన్నమాట. ఈ మాట ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. నోటిఫికేషన్ వచ్చాక చూద్దాంలే అనుకుంటే మాత్రం టైం వేస్ట్ అయితే అవుతుంది. మరి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే, ఎలా రెడీ అవ్వాలంటే, ఒకటి అర్హతలు చెక్ చేసుకోండి. గత టీజీపీఎస్సీ ఏఈ నోటిఫికేషన్ల ప్రకారం ఏంటంటే బీఈ, బీటెక్, సివిల్, మెకానికల్ వాళ్ళకి మాత్రమే అర్హత అయితే ఉంది. వయోపరిమితి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండి రిజర్వేషన్ల ప్రకారం సడలింపులు అయితే ఉంటాయి. మీ డిగ్రీ సర్టిఫికెట్లు, క్యాస్ట్ సర్టిఫికెట్లు, ఈడబ్ల్యూఎస్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. అలాగే టీజీపీఎస్లో కంప్లీట్ చేసే ఉంటారని నేను అనుకుంటున్నాను. ఓటీఆర్ కూడా అది. రెండోది ఏంటంటే పరీక్షా విధానం మీద అవగాహన అనేది ఉండాలి. గతంలో టీజీపీఎస్సీ నిర్వహించినటువంటి ఏఈ పరీక్షల ప్రకారం 2 పేపర్లు ఉండేవి. పేపర్ 1 జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ 150 మార్కులకు ఉండేది. పేపర్ 2 కోర్ సబ్జెక్టు సివిల్, మెకానికల్ 150 మార్కులకు ఉండేది. మొత్తం 300 మార్కులకు పరీక్ష అయితే ఉంది. నెగిటివ్ మార్కింగ్ అయితే టీజీపీఎస్సీ ఇప్పటివరకు చేయలేదన్నమాట. అయితే ఈ విధానంలో మార్పులు ఉండవచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఒక అవగాహన కోసం మాత్రమే ఇది నేను చెప్తున్నాను. ఇక మూడోది ఏంటంటే సిలబస్ మీద పట్టు సాధించండి. ప్రిపరేషన్లో మెయిన్ పార్ట్ ఇదే. ఫస్ట్ జనరల్ స్టడీస్, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్, కరెంట్ అఫైర్స్, తర్వాత తెలంగాణ ఉద్యమానికి సంబంధించినవి, తెలంగాణ కల్చర్కి సంబంధించినవి, తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి, ఎకానమీకి సంబంధించి ఇవన్నీ కూడా మీరు బాగా చదవాలి. అలాగే రోజువారీగా న్యూస్ పేపర్లు చూడటం అనేది అలవాటు చేసుకోండి. ఇక రెండోది ఏంటంటే కోర్ సబ్జెక్టులు సివిల్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, స్ట్రక్చరల్ అనాలిసిస్, ఆర్సీసీ, స్టీల్ డిజైన్, సాయిల్ మెకానిక్స్, సర్వేయింగ్ ఇలాంటి సబ్జెక్టుల మీద మీరు పూర్తిగా పట్టు అయితే సాధించాలి. ఇక పంచాయతీరాజ్ శాఖ పనులు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి కాబట్టి ఇరిగేషన్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ కానీ అలాంటి వాటికి కూడా ఎక్కువగా ప్రాధాన్యత అయితే ఇవ్వండి. ఇక పక్కా ప్లాన్తో చదవండి. టైం మేనేజ్మెంట్ పాటించాలి పక్కాగా. రోజుకి కనీసం 6 నుంచి 8 గంటలు టైం అయితే కేటాయించండి. ఇందులో కోర్ సబ్జెక్టులకు ఎక్కువ టైం ఇవ్వండి. జనరల్ స్టడీస్ కొంత, రివిజన్కి అండ్ ప్రాక్టీస్కి మరికొంత టైం అయితే కేటాయించండి. ఎవ్రీడే మీరు పడుకునే ముందు రివిజన్, ఇవాళ ఏం చదివానో రివిజన్ చేయకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నిద్రపోవద్దు. ఇక స్టాండర్డ్ బుక్స్ ఏంటంటే 10 పుస్తకాలు ఒకేసారి చదివేయడానికి బదులు ఒక మంచి పుస్తకాన్ని 10 సార్లు చదవండి. అదే మీకు సక్సెస్ అయితే ఇస్తుంది. పాత ప్రశ్నపత్రాలు తీసుకోండి. అటు ఏపీపీఎస్సీ కానీ, ఇటు టీజీపీఎస్సీ కానీ ఇలాంటివన్నీ కూడా వీలైనంత మేరకు పాత ప్రశ్నపత్రాలన్నీ కూడా ఎక్కువగా ప్రాక్టీస్ అయితే చేయండి. క్వశ్చన్స్ ఎలా అడుగుతారనేది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఇక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. చదివేటప్పుడు ముఖ్యమైనటువంటి ఫార్ములాలు కానీ, పాయింట్లతో కానీ చిన్న నోట్స్ అయితే రాసుకోండి. రివిజన్కి ఇది మీకు చాలా హెల్ప్ అయితే అవుతుంది. నోటిఫికేషన్ వచ్చాక మీ ప్రిపరేషన్ ప్లాన్కి సంబంధించి వరుసగా నేనైతే వీడియోలు ఇస్తాను. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఇది ఒక మారథాన్ లాంటిది. 100 మీటర్ల పరుగు పందెం కాదు. ఓపికతో, పట్టుదలతో, ప్లాన్ ప్రకారం చదివితే విజయం అయితే మీదే అవుతుంది. ఈ 618 పోస్టుల భర్తీకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అది మన ఫైనాన్స్ ఒకవేళ డిపార్ట్మెంట్ ఆమోదం కావచ్చు, లేకపోతే టీజీపీఎస్సీకి ఫైల్ వెళ్ళటం కావచ్చు, ఇట్లా ఏ ఇన్ఫర్మేషన్ వచ్చేసరి సరే అందరికంటే ముందు నేను మీకైతే మీ దృష్టికి అయితే నేను తీసుకొస్తాను. అందుకే మీరు ఏ అప్డేట్ని మిస్ కావకూడదు అనుకుంటే మాత్రం వెంటనే మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా నొక్కండి. చివరిగా ఒకటే మాట, నిరుత్సాహపడద్దు. అవకాశం అనేది మన తలుపు తట్టే టైంకి మనం సిద్ధంగా లేకపోతే అంతకన్నా జరిగేటువంటి నష్టం మరొకటి అయితే ఉండదన్నమాట. ఈ 618 పోస్టుల ప్రతిపాదన అనేది ఒక గొప్ప అవకాశం. దీన్ని అందుకునేందుకు మీరు ఇప్పటి నుంచే మీ ప్రయాణాన్ని అయితే మొదలుపెట్టండి. మీ ప్రిపరేషన్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. నాకు తెలిసినంతో ఎంతో కొంత సమాధానం అయితే ఇస్తాను. వీడియోలు కూడా చేయడానికి నేనైతే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే మాత్రం దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే మీలాగే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూప్లో కానీ, టెలిగ్రామ్ గ్రూప్లో కానీ, ఫేస్బుక్లో కానీ షేర్ చేయండి. అందరం కలిసి ప్రయత్నిద్దాం, విజయం సాధిద్దాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.